గైస్ మీకు ఎంఎస్ ఆఫీస్ వచ్చా, అందులో ఎంఎస్ ఎక్సెల్ మీకు బాగా వచ్చా? సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి ఎదుగుతున్నారా? శాలరీ 25,000 to 30,000 ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారా పర్ మంత్? అండ్ వర్క్ చేయడానికి కిట్ కావాలనుకుంటున్నారా కంపెనీ నుంచే? సో దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. మిస్ కాకుండా వీడియోని వరకు చూసేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఉదయ్. యూ వాచ్ వి దరికి యూట్యూబ్ ఛానల్. గైస్ ఇది ఇంకొక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ని అయితే తీసుకొచ్చాను. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు, బ్రో ఎంఎస్ ఆఫీస్ ఆర్ ఎక్సెల్ మీద బేస్ చేసుకొని మనం వర్క్ చేసుకునే విధంగా ఏమైనా జాబ్స్ ఉంటే పోస్ట్ చేయనేసి. సో దిస్ ఇస్ యువర్ జాబ్ గైస్. సో మన కంపెనీ చూసుకుంటే స్మాల్ కేస్. ఓకే, స్మాల్ కేస్ అన్నది ఒక స్టార్ట్అప్ కంపెనీ అన్నమాట. సో ఈ యొక్క కంపెనీ ఏంటంటే సో ఇన్వెస్ట్మెంట్స్ అవి చేస్తుంటారు కదా, అంటే స్టాక్స్ ఇన్వెస్టింగ్ ఫర్మ్స్ ఉంటాయి కదా, ఆ ఫర్మ్స్ అన్నింటిలో కూడా మేనేజ్ చేసే కంపెనీ అన్నమాట స్మాల్ కేసు. సో ఈ యొక్క దానికి సో చాలా మంచి స్టార్ట్అప్ అని చెప్పొచ్చు. చాలా ఎక్కువ కంపెనీస్ ఫండింగ్స్ అయితే ఇస్తున్నాయి. ఈ స్మాల్ కేస్ నుంచి మనకైతే ఆపరేషన్స్ అసోసియేట్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, చక్కగా ఇంటి నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా చక్కగా దీన్ని ట్రై చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ అనమాట, 12th పాస్ వాళ్ళు కాదు, ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ చక్కగా అయితే మీరు ట్రై చేయండి. సో మనకి రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు. 30,000 వరకు కూడా మనకైతే శాలరీ ఇనీషియల్గా ఒక ఫ్రెషర్కి అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి గైస్, మంచి ఆపర్చునిటీ. సో మేజర్గా చెప్పాలంటే మనకి ఒక స్మాల్ కేస్ యొక్క మెయిన్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు డిఫరెంట్ క్లయింట్స్కి వీళ్ళు ఇన్వెస్ట్ అంటే ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అలాగే వీళ్ళు సజెషన్స్ అవి ఇస్తుంటారు కదా. సో ఇచ్చినప్పుడు అక్కడ నుంచి మనకి చాలా వరకు డేటా రావచ్చు. ఆ డేటాను ప్రాపర్గా మనం పాపులేట్ చేయడం, అనాలిసిస్ చేయడం, సో ఇవన్నీ కూడా మీరైతే చేస్తారన్నమాట. అండ్ ఆపరేషన్ సపోర్ట్ అంటే ఇదేని కాకుండా అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ కూడా మనకైతే చాలా ఉంటాయి. ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ టాస్క్లో కూడా మీరైతే పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఓకే, సో మంచి ఆపర్చునిటీ. ఒక జాబ్కి అప్లై చేయడం కోసం మొత్తం ఒక ప్రాసెస్ ఏంటి అంతా కూడా క్లియర్ కట్గా మీకు స్క్రీన్ మీదే డిస్ప్లే చేస్తాను జూమ్ చేసి. సో తప్పకుండా వీడియో కంటిన్యూ అయితే చేయండి. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. మీ యొక్క జాబ్ రికవరీ కనుక కింద కామెంట్ చేస్తే మా యొక్క టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్లో మేమైతే పోస్ట్ చేస్తాం. మీరు అక్కడి నుంచి కూడా జాబ్స్ అయితే అప్లై చేసుకుందరు. కానీ మా యొక్క సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ స్టార్టింగ్లోనే ఉంటాయి. వాటిని క్లిక్ చేసి తొందరగా అయితే జాయిన్ అవ్వండి. గ్రేట్. ఇప్పుడు స్మాల్ కేస్ నుంచి వచ్చిన ఈ ఆపర్చునిటీ క్లియర్ కట్గా చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గ్రేట్. ఇక్కడ చూస్తే మనకి స్మాల్ కేస్ నుంచి వాళ్ళకి అఫీషియల్ కెరీర్ పేజ్ అని స్పాట్ అయింది. ఆపరేషన్స్ అసోసియేట్ అనేసి రిమోట్ అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. చూడండి మనకి July 4th జాబ్ అయితే స్పాట్ చేస్తారు. ఇది ఫుల్ టైమ్ రోల్ అనమాట. బిజినెస్ డిపార్ట్మెంట్లో మీరు వెళ్ళి వర్క్ చేస్తారు. 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. స్మాల్ కేస్ గురించి మొత్తం మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ స్మాల్ కేస్ ఇస్ లీడింగ్ ప్రొవైడర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ అండ్ ప్లాట్ఫామ్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. టు ఓవర్ 10 million Indians అట. సో చాలా ఎక్కువ మంది ఈ యొక్క ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తుంటారు. సో స్టాక్స్ గురించి చాలా వరకు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకైతే బెంగళూరులో అయితే ఉందన్నమాట. సో చాలా మంచి కంపెనీ గైస్, ఇది మంచి స్టార్ట్అప్ అని చెప్పొచ్చు. ఇక చూడండి అబౌట్ ది రోల్ చూస్తే వీఆర్ సీకింగ్ మోటివేటెడ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ ఇండివిజువల్ అని చేస్తున్నారు. మేజర్గా చెప్పాలంటే వీళ్ళు అడిగింది క్వాలిఫికేషన్లో కూడా ఫ్రెషర్స్ విత్ అన్ ఈగర్నెస్ టు లెర్న్ అనేసి ఇచ్చారు. ఎనీ గ్రాడ్యుయేషన్ చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రొఫెషన్స్ యూజింగ్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ అని మెన్షన్ చేశారు. పర్టికులర్లీ ఎక్సెల్ క్లియర్గా చూసారా. సో డేటా అనాలిసిస్కి రిపోర్టింగ్ కోసం మీకు ఎంఎస్ ఎక్సెల్ కొద్దిగా బెటర్గా వస్తే మీరు చక్కగా అయితే అప్లై చేసుకోండి చెప్తున్నారు. గుడ్ కమ్యూనికేషన్, వెటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. సెల్ఫ్ డిసిప్లిన్, డెలిజెంట్, ప్రొయాక్టివ్గా ఉంటే చాలు, మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు గైస్. ఓకే, సో మీరు వర్క్ చేయడానికి కావాల్సిన కిట్ అంతా కూడా మీరు వీళ్ళ ఇంటికి పంపిస్తే వచ్చి అక్కడ ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు మనం. గ్రేట్. సో ఇక్కడ అప్లై ఫర్ ది జాబ్ అయితే క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఈ పేజ్లోకి అయితే రీడేట్ అయితే అవుతుంది. మీరు ఒక జీమెయిల్ యూసెస్ కూడా మీరు అయితే సైన్ ఇన్ అవ్వచ్చు. జీమెయిల్ యూసెస్ సైన్ ఇన్ అయినంటే మనకైతే ఇలా వస్తుంది. ఫస్ట్ మనం అయితే రెజ్యూమ్ అయితే ఫస్ట్ ఇక్కడ అప్లోడ్ అయితే చేస్తామంట. అప్లోడ్ చేసిన తర్వాత మీ బయోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి, తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత అడ్రస్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ యాడ్ చేయాలి, తర్వాత పర్సనల్ డాక్యుమెంట్స్ కొన్ని యాడ్ చేసి లాస్ట్ శాలరీ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే లాస్ట్ శాలరీ ఇక్కడ యాడ్ చేసి తొందరగా అయితే సబ్మిట్ అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తుంది చూస్తారు. సబ్మిట్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, మీరు అప్లై చేస్తుంటే మీరు అప్లై చేసినట్టు సక్సెస్ఫుల్గా ఒక మెయిల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. మీరు మెయిల్ రిసీవ్ చేసుకుంటే కింద తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో సక్సెస్ఫుల్గా అప్లై అవుతుంది బ్రో అనేసి. బేస్డ్ ఆన్ దట్ నెక్స్ట్ వ్యూవర్స్ ఆర్ సబ్స్క్రైబర్స్ కూడా ఒక ఐడియా వస్తుంది ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అప్లై అవుతుంది అనేసి. లేటెస్ట్ జాబ్ అప్డేట్ కాబట్టి రేపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా అయితే అప్లై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మరి కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ ఉదయ్. యూ వాచ్ వి దరికి యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.